70mm కానీ ఇంకొక పెద్ద పెద్ద తెర మీద కూడా వెళ్ళొచ్చా అనేది నా యొక్క క్వశ్చన్ సార్. అంతేనా? రైట్. అంటే ఇప్పుడు మనము ఈసీని యూట్యూబ్కి ఎందుకు తీసుకొచ్చాము అంటే రిలీజ్ ప్రాసెస్ మన యూట్యూబ్ వరకు ఎందుకు తీసుకొచ్చాము అంటే చిన్న సినిమాలన్నీ ఎక్కడ కూడా పెండింగ్ లేకుండా అన్నీ రిలీజ్ అయిపోవాలి. మీలో చెప్పండి ఎంతమంది సినిమాలు చేసి పెండింగ్లో ఉన్నాయో? ల్యాప్టాప్లో ఉంటాయి, డెస్క్టాప్లో ఉంటాయి, ఏం చేయాలో అర్థం కాదు, అర్థం కాదు, ఎవడు సపోర్ట్ చేయడు. ఇలా ఫంక్షన్ పెట్టుకోవాలంటే మీరు పెట్టుకోగలరా? వారణాసి సూర్య వస్తేనే ఫంక్షన్ అవుతుంది. సింపుల్ థింగ్. సో అలా సపోర్ట్ చేసుకుంటూ సినిమాలన్నీ రిలీజ్ చేసుకుంటూ వెళ్దాం. సినిమా రిలీజ్ చేసుకునే ప్రాసెస్లో మరొక 200 సినిమాలు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఒక్కొక్క సినిమాలు కూడా అవుతూ ఉన్నాయి. అందులో మీకు చాలా వరకు ఒక రకమైన క్వాలిటీ ఉన్న సినిమాలే రావచ్చు. నేను ఎన్నోసార్లు చెప్పాను, 200 సినిమాల్లో ఎన్నో సినిమాలు అవసరం లేదు. 5 సినిమాలు 195 ఫెయిల్ అయినా కూడా 5 సినిమాలు మీ మైండ్ బ్లాక్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి. మీలో డైరెక్టర్సే చేస్తారు ఆ పని. ఆ రోజు మరలా బ్యాక్ టు థియేటర్కి వెళ్ళిపోతాం. సినిమా క్వాలిటీ బాగుంది, కంటెంట్ బాగుంది అంటే థియేటర్లో కూర్చోబెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. అక్కడ ఎవరైనా ఆపచ్చామో కానీ వారణాసి సూర్య ఆపలేరు. థియేటర్లో కూడా ఇంపాసిబుల్. థియేటర్స్ నేను తీసుకొస్తాను, మన చిన్న సినిమాలు కూర్చోబెడదాం. ఎందుకంటే అక్కడ కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, వాటన్నిటిని డీల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అది మీరు చూస్తుండగానే జరుగుతుంది. యూట్యూబ్ నుంచి మరలా మనము థియేటర్కి వెళ్తాం.